ప్రతిపక్షం. క్షేత్రస్థాయిలో గణనీయమైన కేడర్, ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ. కానీ రాబోయే ఎన్నికలు గెలవాలంటే ఇది మాత్రమే సరిపోతుందా? మరి పార్టీలో కమిటీల సంగతి ఏంటి? ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కనీసం ప్రతిపక్షంలోనైనా కమిటీల నిర్మాణాన్ని పట్టించుకోరా? అదిగో ఇదిగో అని ఇంకెన్నాళ్ళు ఇలా ఊరిస్తారు. ఇది గులాబీ దళం నేతల మనోవేదన. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం లోపైనా ఇది పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారట. మరి జిల్లా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల ఎంపికపై అధిష్టానం మధ్యలో ఏముంది? దీనిపై పార్టీ శ్రేణుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాట్ ది స్టోరీ? కమిటీలు, అనుబంధ విభాగాలు పార్టీలకు వెన్నుముక లాంటివి. కమిటీలు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. పార్టీ అధిష్టానాలు పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడంలో ఈ కమిటీలదే ప్రధాన భూమిక. అయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్లో కమిటీల లోటు కనిపిస్తోందట. గులాబీ పార్టీలో కమిటీలు లేకపోవడంతో నేతలు నారాజులో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ముందు కమిటీలను బలోపేతం చేసుకోకుండానే పోల్ గ్రౌండ్లోకి దూకింది గులాబీ దళం. ఆ ప్రభావం ఫలితంపై స్పష్టంగా కనిపించింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ పార్టీని దెబ్బతీసిందనేది పొలిటికల్ విశ్లేషకుల మాట. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక కమిటీల ఆవశ్యకతను గుర్తించి త్వరితగతిన వాటిని ఏర్పాటు చేస్తామని అధిష్టానం చెప్పింది. దీంతో గతేడాది జరిగిన రజతోత్సవ సభ సమయంలోనే కమిటీలు వేస్తారని క్యాడర్ భావించింది. కానీ సభ ముందు కానీ సభ తర్వాత కానీ కమిటీలు వేయలేదు. మళ్లీ ఏడాది రానే వచ్చింది. ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం కల్లానైనా కమిటీలు వేస్తారా అని పింక్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. పార్టీ అధిష్టానానికి ప్రజలకు వారధిగా ఉండేది ఈ కమిటీలే. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజా పోరాటాల్లో వీటిది చాలా కీలక పాత్ర. ప్రస్తుతం గులాబీ పార్టీలో రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. అనుబంధ విభాగాలకు కమిటీలు లేవు. విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర కమిటీలోనూ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షులను మార్పు చేయాలని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్షులుగా కేసీఆర్ అవకాశమిచ్చారు. కానీ అవకాశం ఇచ్చిన వారిలో కొంతమంది జిల్లా అధ్యక్షులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో వారిని మార్చాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో యువ రక్తాన్ని నింపాల్సిన అవసరముందని, కమిటీలు, అనుబంధ విభాగాల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పార్టీ నిర్మాణంపై పెద్దగా ఫోకస్ చేయలేదనే అభిప్రాయం ఉంది. కేవలం ప్రభుత్వ సంక్షేమంతో అధికారంలోకి వస్తామని గులాబీ అధినేత కేసీఆర్ భావించారట. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. అధికారం పోవడానికి పార్టీ నిర్మాణ లోపం కారణమని పార్టీ శ్రేణులు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని నాడు క్యాడర్కు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఇక పార్టీ నిర్మాణం, కొత్త కమిటీల ఏర్పాటు అనేది పార్టీ ఇంటర్నల్ విషయంగా గులాబీ పార్టీ ముఖ్య నేతలు కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి 2.5 సంవత్సరాలవుతుంది. అప్పటి నుంచి అన్ని కమిటీలు వేయాలని బీఆర్ఎస్ నేతల ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా హామీ ఇవ్వడంతో ఇంకెప్పుడు కమిటీలు వేస్తారని చర్చించుకుంటున్నారట. బీఆర్ఎస్వీలో కొత్త కమిటీలు వేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడితో పాటు ఇతర పదవులు యూనివర్సిటీలో చదువుతున్న 25 సంవత్సరాల లోపు యువకులకు ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన లిస్టు కూడా రెడీ అయిందట. అధినేత ఆదేశాల తర్వాత ఏ సమయంలో అయినా లిస్ట్ని విడుదల చేయనున్నారట. ఎలాంటి కమిటీలు వేయకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా ఉంటే
అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పోనీ కమిటీలో ఉన్న నేతల్లో కొందరు యాక్టివ్గా పనిచేయడం లేదట. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఏమైనా కార్యక్రమాలకు పిలుపునిస్తే ఎలా సక్సెస్ అవుతాయని చర్చించుకుంటున్నారు. పార్టీ తొందరగా నిర్ణయం తీసుకుంటే వచ్చే రోజుల్లో యాక్టివ్గా పాల్గొని సక్సెస్ చేస్తామని చర్చించుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు కమిటీలు ప్రకటిస్తారా లేక ప్లీనరీ వరకైనా కమిటీలు వేస్తారా అనేది వేచి చూడాలి.